హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ వచ్చేసిందండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే వెదర్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా ఎప్పటికప్పుడు వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో వర్షాలు పడతాయంటుంది వాతావరణ శాఖ. ఇవాళ ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, అటు కోస్తాలోని కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి కూర్మనాథ్ తెలిపారు. రాయలసీమ జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని ప్రకటించారు. అలాగే మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ మరో చల్లని కబురు ప్రకటించింది. ఒక్కపోత వడగాల్పులతో ఉక్కిరి బిక్కిరవుతున్నటువంటి వేళ మంచి శుభవార్తను ప్రకటించింది. ఈ ఏడాది కాస్త ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని అంచనా వేస్తుంది వాతావరణ శాఖ. దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవుల్లోకి ఈ నెల 19 నాటికి రుతుపవనాలు ప్రవేశిస్తాయని చెబుతున్నారు. ఈ ద్రోణి కారణంగా రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాలలో పిడుగులతో కూడిన వానలకు అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాల కారణంగా ప్రజలకు ఎండలు, వేడిగాలుల నుంచి ఉపశమనం దొరికిందనే చెప్పాలి. అదేవిధంగా మనకు నిన్న ఏలూరు జిల్లా జీలుగుమిల్లి ప్రాంతంలో అత్యధికంగా 41.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక తెలంగాణకు సంబంధించి మనం చూస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పలు జిల్లాలలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, మలుగు, కొత్తగూడెం, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలలో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణ శాఖ. ఇక రేపు, ఎల్లుండి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలలో, నిజామాబాద్ జిల్లాలతో పాటు వర్షాలు కురవచ్చని పేర్కొంది. సిద్దిపేట, మేడ్చల్, మల్కజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇక తర్వాత రానున్నటువంటి మరో 2-3 రోజుల పాటు ఇదే వాతావరణం మనకు కనిపించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటి వరకు వేసవి తాపానికి ఉక్కిరి బిక్కిరైనటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాన కబురుతో ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే ఈసారి రుతుపవనాలు ముందుగానే రాష్ట్రంలోనికి రావడంతో వర్షాలు ముందుగానే కురుస్తున్నట్లు అధికారులు తెలిపారు.